అంబేద్కర్ కోనసీమ జిల్లా పోరాపేట గ్రామస్తుల బాధ వర్ణనాతీతం. సరైన రహదారి లేక ఇబ్బందులతోనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. పోరాపేట గ్రామంలో మొత్తం కుటుంబాల సంఖ్య 400. ఆ కుటుంబాల వారు మెయిన్ రోడ్డుకు వెళ్లాలంటే 2 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేయాల్సిందే. ఈ ప్రయాణం చేసే వారి ఈ గుంతలు గొయ్యలతో నిండి ఉన్నటువంటి దుస్థితి పట్టించుకునే నాథుడు లేక ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ గ్రామస్తుల వ్యధ వారి మాటల్లోనే విందాం. గ్రామానికి బత్తిన సుబ్బారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు వేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ గ్రామానికి రోడ్డు మార్గం వేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆసుపత్రికి సకాలంలో వెళ్లలేకపోతున్నామని గ్రామస్తులు తెలిపారు. 108 అంబులెన్స్ గ్రామంలోకి చేరుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని వారు గుర్తుకు చేస్తున్నారు. వర్షాకాలం వస్తే గ్రామ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలామంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం మానేశారు అని తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు కూడా గ్రామంలోకి వచ్చేందుకు భయపడుతున్నారని, నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇబ్బంది అయిపోతుంది. గొతుకులు రోడ్డు పోలేదు, గొతుకులు కట్టా ఉన్నాయి. స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు పడిపోతున్నాము. వర్షం వచ్చినప్పుడల్లా స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నాము. జారిపోతుంది. బండ్ల మీద వెళ్తుంటే జారిపోతున్నాయి బండ్లు. డాక్టర్ రావట్లేదు, మాకు అంబులెన్స్ కట్ట రావట్లేదు. ఒంట్లో బాగపోతే డాక్టర్ ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. ఎక్కడికో 3 కిలోమీటర్లు వెళ్ళాలి, దూరం నడిచి వెళ్ళాలి. ఆ గొతుకుల్లో బ్యాగులు పుస్తకాలు అవి ఏడిపోతున్నాయి. మాకు రోడ్డు కావాలండి. 2017లో అప్పటి ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు గ్రామ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ అనంతరం పనులు ముందుకు సాగలేదని, ఇప్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు గడిచింది. కానీ ఇప్పటికీ రోడ్డు వేయడం లేదు అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని, ఎమ్మెల్యే ఎన్నికలు ముగిసిన తర్వాత తమ సమస్యలను ఎవరు పట్టించుకునేవారు లేరని, వారు రావడం లేదంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పోరాపేటకు తక్షణమే రహదారి నిర్మించి తమ కష్టాలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కూల్ పిల్లలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ స్పందించి తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం వేయించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దెనపల్లి గరువు గ్రామం అండి మాది. మేము ఈ రోడ్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గత చాలా సంవత్సరాలుగా గుంతలు పడిపోయి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, పేషెంట్లు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వచ్చి పరిస్థితి లేదు. పొద్దున్న లేచి పాల ప్యాకెట్కి వెళ్ళాలన్నా సరే సైకిల్ మీద కాదు కదా, నడిచెళ్ళి దారి కూడా లేకుండా అయిపోయింది మాకు. ఈ రోడ్డు సమస్య కోసం అధికారులందరూ స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మా రోడ్డు సమస్యను పరిష్కరించాలని మీడియా వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని కోరుతున్నాము. మా రోడ్ల పరిస్థితి అయితే ఇదివరకు మా వాళ్ళు చెప్పినట్టుగానే పరిస్థితి అయితే ఎటువంటిదంటే చాలా దారుణంగా ఉంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు తమ్ముళ్ళు ఏంటి చెల్లెళ్ళు ఏంటి తిరిగి వెళ్ళి సగం దూరం నుంచి తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే జారిపడడం, బ్యాగ్లో బట్టలు బాడవడం లాంటివి జరుగుతున్నాయి. తిరిగి వచ్చి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది అయితే చాలా దూరంగా, చాలా తల్లిదండ్రులకి అపేతంగా పెరిగిన పిల్లలు కూడా హాస్టల్కి తల్లిదండ్రులకు దూరంగా ఉండి హాస్టల్లో చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. 40 సంవత్సరాల మట్టించి ఎవడో మాకు రోడ్డు వేసిన వాళ్ళు ఎవరో లేరు. ఓట్లు వేయమని వచ్చేస్తున్నారండి, అంతే. వచ్చేసినాకుంటే వేసేద్దాం, రోడ్లు వేసేస్తున్నాం, చేసేస్తున్నాం అని అంటున్నారు, అంతే. ఎవరు ఓటింగ్ సారి ఓటు కూడా వేయమంటే అలాగే ఉంటాం కానివ్వండి. ఇంకా ఓటు మాత్రం వేసే పరిస్థితి లేదు. ఎవరన్నా వస్తే మాత్రం గ్రామంలోకి రానివ్వం. ఒక అంబులెన్స్ రాదండి, జబ్బు చేసినా ఏమొచ్చినా అంటే మేము కాటరకొరం వెళ్ళినప్పటికీ ఉంటే ఉంటాం, లేకపోతే పోతామండి. ఎవరు వచ్చినా అంబులెన్స్కి ఒకవేళ చేశారనుకోండి, గద్దెనపల్లి వచ్చామంటున్నారు, మెయిన్ రోడ్డుకి వచ్చామంటున్నారు. మెయిన్ రోడ్డుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? అసలు మా పరిస్థితి ఎలాగుందండి? ఓ రోడ్లు లేదు, ఏమీ లేదు. చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, ఎందుకండి? ఏ నాయకుడు అయితే ఆ నాయకుడు, మాకు ఏ నాయకుడు వచ్చినా పర్లేదండి, రోడ్లు కావాలి. ఇదే పరిస్థితి కొనసాగితే తమ గ్రామం నుంచి బయట గ్రామాలకు వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాపేట గ్రామ ప్రజల దశాబ్దాల సమస్యలకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పుడు పరిష్కారం చూపుతారో అని వేచి చూడాలి.